ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా పనిచేస్తున్న సురేష్ రెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నారు. తెలంగాణ ఐటీ మంత్రి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డితో సమావేశమయ్యారు. ఎన్నికలకు ముందు ఆపరేషన్ ఆకర్ష్ని టీఆర్ఎస్ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఓవైపు కాంగ్రెస్ మీటింగ్ పెడితే మరోవైపు సురేష్ రెడ్డితో కేటీఆర్ సమావేశమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా పనిచేస్తున్న సురేష్ రెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నారు. తెలంగాణ ఐటీ మంత్రితో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికలకు ముందు ఆపరేషన్ ఆకర్ష్ని టీఆర్ఎస్ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఓవైపు కాంగ్రెస్ మీటింగ్ పెడితే మరోవైపు సురేష్ రెడ్డి కేటీఆర్తో సమావేశమయ్యారు. ఇక సురేష్ రెడ్డి కేటీఆర్తో సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతిని అడిగి తెలుసుకుందాం. భూపతి, చెప్పండి, ఇంకా ఎంతసేపట్లో సురేష్ రెడ్డి కేటీఆర్తో భేటీ ముగుస్తుంది? ఇప్పటికే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఏమైనా కన్ఫర్మేషన్ వచ్చిందా? నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా వివరించిన సురేష్ రెడ్డి ఈరోజు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఇంటికి వెళ్లి మంతనాలు చేపట్టారు. కొద్దిసేపటి నుంచి కేటీఆర్ సురేష్ రెడ్డితో మంతనాలు కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ బాల్కొండ ప్రాంతానికి ప్రముఖ నాయకునిగా వివరించడంతో పాటు నిజామాబాద్ జిల్లాకు ఒక పెద్ద దిక్కుగా ఉన్న సురేష్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో కినుకు వహించినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సురేష్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం కూడా కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొంతమంది నేతలు టీఆర్ఎస్ పార్టీలో టచ్ లో ఉండగా ప్రస్తుతం సురేష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్ రంగంలో దిగారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 60 మంది జాబితాను రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రకటించిన జాబితాలో ఆర్మూరు నియోజకవర్గం నుంచి సురేష్ రెడ్డి పోటీ చేస్తారని కూడా ప్రకటనగా విడుదల చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన 4 అభ్యర్థులను ప్రకటించారు. నిజామాబాద్ అర్బన్ నుంచి మహేష్ కుమార్ గౌడ్, బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ఆర్మూర్ నుంచి సురేష్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటన చేశారు. అదేవిధంగా కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ కూడా రంగంలో ఉంటారని కూడా ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రకటించిన రోజే టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పార్టీ మారాలని, అదేవిధంగా సముచిత స్థానం కల్పిస్తామని కూడా చెబుతున్నట్టు తెలిసింది. అదేవిధంగా ఈ రోజు ఉదయమే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలను హైదరాబాద్ కు రావాలని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి సమాచారం అందించడంతో బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా సురేష్ రెడ్డి అనుచరులు హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. అయితే సురేష్ రెడ్డి ఉదయం వీరితో సమావేశమై ఆ తర్వాత మంత్రి కేటీఆర్ తో సమావేశమైనట్టు తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లోనే పూర్తి స్థాయి ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి విడి టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుందో అనేది కదా కొంత ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బాల్కొండ నియోజకవర్గం నుంచి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డిని, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గం నుండి ఆచనగర్ జీవన్ రెడ్డిని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా కేసీఆర్ నిన్ననే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో సురేష్ రెడ్డి పార్టీలో చేరితే ఎమ్మెల్సీగా పదవి ఇస్తారా, లేక ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారా అనేది కూడా కొంత తెలియాల్సింది. అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ స్థానానికి కూడా సురేష్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత ఉంది. ఒకవేళ కవిత
ఓకే రైట్, థ్యాంక్ యూ భూపతి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు హైదరాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, అకస్మాత్తుగా అంటే కాంగ్రెస్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో సురేష్ రెడ్డి పేరున్నప్పటికీ ఎందుకు ఇంత అకస్మాత్తుగా కేటీఆర్తో సురేష్ రెడ్డి భేటీ అయ్యారు? లలిత, తెలంగాణలో ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి జోరుగా వలసలు ప్రారంభమని చెప్పాలి. ఆపరేషన్ గులాబీ ఆకర్ష్ ప్రారంభమైంది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రకటించడం, ఈ సీట్ల 105 మంది అభ్యర్థులను కూడా ప్రకటించిన నెక్స్ట్ డేనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సీనియర్ నేత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సురేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి కారెక్కేందుకు రంగ సిద్ధమైంది. స్వయాన మంత్రి కేటీఆర్ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి స్పీకర్ సురేష్ రెడ్డి నివాసానికి వచ్చి దాదాపు గంటకు పైగా సురేష్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్, సురేష్ రెడ్డి ఇద్దరు జాయింట్ ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. అయితే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సీట్ల భర్తీకి సంబంధించినటువంటి ప్రకటించినటువంటి ఈ సమయంలోనే సురేష్ రెడ్డి పార్టీ మారడం నిజంగా చాలా ఉత్కంఠకు తెరలేపుతుంది. ఎందుకంటే ఒకవైపు నిజామాబాద్ జిల్లా రాజకీయాల నుండి చూస్తే కనుక డి శ్రీనివాస్ నిన్ననే డిఎస్ కు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటన కూడా చేశారు. డి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పించామని, ఒక అడ్వైజర్ తో పాటు రాజ్యసభ ఎంపీ కూడా సీట్ గౌరవించామని, కాకపోతే లోకల్ గా డి శ్రీనివాస్ పార్టీ వ్యతిరేకత కార్యక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ యంత్రాంగం అంతా కూడా డిఎస్ ని సస్పెండ్ చేయాలని కోరిందని త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఈ ఎఫెక్ట్ పడకుండా మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి అదే స్థాయిలో ఉన్నటువంటి సీనియర్ నేతను పార్టీలోకి తీసుకోవాలనుకున్నారు. అందులో భాగంగానే స్పీకర్ సురేష్ రెడ్డిని తీసుకోబోతున్నారు. అయితే ఇక్కడ సురేష్ రెడ్డికి ఎటువంటి సముచిత స్థానం కల్పిస్తారనేది మాత్రం చూడాలి. నిజామాబాద్ జిల్లా ఆయన చాలా సీనియర్ నేత, ప్రాతినిధ్యం వహించినటువంటి 2 నియోజకవర్గాలు, ఒకటి ఆర్మూర్ గాని మరొక వైపు బాల్కొండ, ఈ 2 నియోజకవర్గాల్లో నిన్న టీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి 105 స్థానాల్లో ఆర్మూర్ నుంచి జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేకి కేటాయించారు. అదేవిధంగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్, అక్కడ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఈ 2 సీట్లు కేటాయించడం జరిగింది. ఇటువంటి సమయంలో ఈ 2 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం గతంలో వహించినటువంటి స్పీకర్ సురేష్ రెడ్డికి ఎటువంటి స్థానం కల్పిస్తారు అనేది మరి కాసేపట్లో మంత్రి కేటీఆర్ ప్రకటించే అవకాశం కల్పిస్తోంది. అయితే మనకు అందినటువంటి సమాచారం ఏంటంటే అటు డిఎస్ కి సురేష్ రెడ్డికి ఇద్దరికి గత కొంతకాలంగా కాంగ్రెస్ పడట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఇద్దరి మధ్య విభేదాలు చాలా ఉండేవి. ఆ స్థాయిలో డిఎస్ బయటకు వచ్చిన తర్వాత సురేష్ రెడ్డి పూర్తి స్థాయిలో అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద ఫోకస్ చేశారు. కానీ మళ్లీ డిఎస్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్తున్నటువంటి ఈ సమయంలో ఇక అక్కడ కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేను, అందుకే పార్టీ మారాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది స్పీకర్ సురేష్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచర వర్గీయుల దగ్గర నుంచి అయితే మనకు సమాచారం అందుతుంది. మరొక వైపు మొత్తం 105 ప్రకటించగా ఇంకొక 14 స్థానాలు మాత్రం ప్రకటించలేదు. అందులో హైదరాబాద్ లోనే చాలా స్థానాలు మిగిలిపోయి ఉన్నాయి. దీంట్లో ఎక్కడన్నా ఏ ఒక నియోజకవర్గానికి స్పీకర్ రెడ్డి సురేష్ రెడ్డి పేరు ప్రకటిస్తారా, లేకపోతే ఏదైనా నామినేట్ పదవి ఇచ్చి వచ్చేటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన తర్వాత స్పీకర్ గా ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అటువంటి స్థానాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందా అనేది మరి కాసేపట్లో మంత్రి కేటీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. అసలు ఎందుకు కారెక్కాల్సి వచ్చిందన్నటువంటి అంశాన్ని కూడా స్పీకర్ రెడ్డి సురేష్ రెడ్డి స్వయంగా మీడియాకు తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. లలిత, అయితే శ్రీనివాస్ మీరన్నట్లే టీఆర్ఎస్ 5 స్థానాల్ని హోల్డ్ లో ఉంచింది. సో అంటే ఇంకా బలమైన అభ్యర్థులు, గెలిచే అవకాశాలున్న అభ్యర్థుల్ని ఇంకా టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకునే ఉద్దేశం కనిపిస్తుందా? అంటే ప్రస్తుతం ఆ 5 స్థానాలకు సంబంధించి అంటే ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే అక్కడ స్థానికంగా ఒక స్థానానికి 3-4 పోటీ పడడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన కాస్త వ్యతిరేకత ఉండడం, ఇటువంటి అంశాల కారణంగా ఒక 5 స్థానాలని అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ పెట్టడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ గా చొప్పదండి నియోజకవర్గం చూసుకుంటే బోడిగ శోభ లాంటి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద గత కొంతకాలంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా ఒక ఆరోపణలు చేస్తుంది. అంటే అందుబాటులో ఉండట్లేదు, ఎమ్మెల్యే అన్నటువంటి ఒక గర్వంతో అక్కడ ఉన్నటువంటి స్థానికుల మీదే దాడికి దిగుతున్నారు, ఇటువంటి అనే ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫిర్యాదు చేశారు. ఇకపోతే వరంగల్ ఈస్ట్ లాంటి స్థానంలో కొండా సురేఖ సంబంధించినటువంటి ఆ స్థానంలో 4-5 పోటీ పడుతున్నారు. వరంగల్ మేయర్ గా ఉన్నటువంటి నన్నపనేని రవీందర్ గాని, అదేవిధంగా కొండా సురేఖతో పాటు బసవరాజ్ సారయ్య లాంటి సీనియర్ నేతలంతా కూడా ఉన్నారు. అయితే
కొండా సురేఖ విషయంలో కొండా సురేఖతో పాటు తన కూతురు అదేవిధంగా కొండా మురళికి వీళ్ళందరికీ కూడా స్థానాలు కావాలని కేసీఆర్ దగ్గర ప్రపోజల్ పెట్టడం, ఒకవేళ రాకుంటే కనుక తిరిగి కాంగ్రెస్ పార్టీలకు వెళ్లేందుకు ఆలోచించడం, ఇటువంటి అన్ని ఒక ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చినటువంటి కొన్ని రిపోర్ట్ల కారణంగా ఈ 5 స్థానాలు పెండింగ్ పెట్టడం జరిగింది. అయితే ఈ 5 స్థానాలకు కానీ స్పీకర్ కి సంబంధం లేదు. ఒకవేళ స్పీకర్ కేటాయిస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి సురేష్ రెడ్డి కేటాయిస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి స్థానం కేటాయించాలి, లేకపోతే నామినేటెడ్ పదవి ఇవ్వాలి, లేకపోతే నిజంగా నిజామాబాద్ జిల్లాలోనే సురేష్ రెడ్డిని అక్కడ ప్రాతినిధ్యం వహించాలి అని అనుకుంటే ఈ 105 స్థానాలు చివరి వరకు బీ ఫామ్ ఇచ్చే వరకు వీళ్ళు కంటిన్యూగా ఉంటారనేటువంటి గ్యారంటీ లేదు. ఒకవేళ మార్పులు చేర్పులు జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం కేటీఆర్ వచ్చారు. లలిత, కేటీఆర్ ఏం మాట్లాడతారో విందాం. फोटो फर्स्ट इवेंट अपोज ओके सर एक बार हाथ मिला लो सर ओके प्रशांत रेड्डी मी కూడా ఇస్తాం బై ముబారక్ సార్ ప్రశాంత్ రెడ్డి గారిని సార్ ఒక నిమిషం ఇంకో ఎమ్మెల్యే తమ్ముడు ఇక్కడ సెల్ఫీలు ఎందుకమ్మా లేదు సార్ ప్రశాంత్ రెడ్డి మేడం మళ్ళీ చేయగలిపి ఫోటోనా ప్రశాంత్ అందరం మిమ్మల్ని చూస్తున్నాం. अरे लुली बेटे को नया मेरे थैंक यू साहब आप स्टार्ट करिए उसके बाद मैं बोलता हूँ మళ్ళీ తీసుకుందాంలే స్టార్ట్ చేయనా గౌరవనీయులు పర్లేదు నేను చేస్తాను గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు సభాపతిగా వ్యవహరించి అందరి మన్ననలు అందుకున్న అజాత శత్రువు, దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి వివిధ హోదాల్లో సేవలు అందించిన పెద్దలు కేఆర్ సురేష్ రెడ్డి గారు గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి 1989 నుంచి కూడా వారు మిత్రులు. ఇరువురు కలిసి శాసనసభలో కూడా పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలా విషయాల్లో పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలనే ఒక ఆలోచనకు మొదటి నుంచి కూడా ఇద్దరికి ఒక భావసారూప్యత ఉండేది. పార్టీలు వేరైనా, ఆలోచనలు నాయకత్వాలు వేరైనా మొదటి నుంచి కూడా ఇరువురు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మాత్రం ఒకటే భావనతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి సురేష్ రెడ్డి గారు ఈ రోజున్న తెలంగాణలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులలో వారు కలిసి పనిచేసే సందర్భం వచ్చినప్పుడు మనం ఆలోచిద్దామన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారితో, గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల వారితో. అదే క్రమంలో వారిని ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడానికి, వారికి స్వాగతం పలకడానికి నేను, నాతో పాటు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వివేకానంద్ గారు, తాజా మాజీ శాసనసభ్యులు మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, తాజా మాజీ శాసనసభ్యులు అంటే ఇంకా అలవాటు పడలేదు, అందుకే నవ్వుతున్నారు. కాబట్టి అందరూ కలిసి వారిని ఆహ్వానించడానికి మేము వారి నివాసానికి రావడం జరిగింది. సహృదయంతో వారు కూడా మరి మా ఆహ్వానాన్ని మన్నించి నేను టీఆర్ఎస్ పార్టీలోకి వస్తాను తప్పకుండా అని చెప్పి వారు మాతో చెప్పడం జరిగింది. వారి అత్యున్నతమైన స్థాయిలో వారు శాసనసభాపతిగా పనిచేసి ఉన్నారు. వారి స్థాయికి తగ్గ విధంగా వారిని తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు గౌరవించుకుంటారనే విశ్వాసం నాకుంది.
వారితో పాటు ఈరోజు వారి అనుచరులు కూడా వందలాది మంది మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు వారందరూ కూడా ఈరోజు వారికి కూడా నిజానికి ఈ నిమిషం వరకు తెలియదు మేము వస్తున్నట్టు వారికి కూడా కొంత ఆశ్చర్యం కలిగించిన మరి ఈరోజు సురేష్ రెడ్డి గారి మా ఆహ్వానాన్ని మన్నించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సహృదయతకు ఆతిథ్యానికి ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ మంత్రివర్యులు మిత్రులు కేటీఆర్ గారు ఇప్పుడే మనవి చేసినట్టు ఒక సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిపిన వ్యక్తిగా తెలంగాణ పోరాటంలో డైరెక్ట్గా కొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్గా అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు మొదటి నుంచి కూడా మరి పెద్దలు కేసీఆర్ గారితో మిగతా పెద్దలతో పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత అభివృద్ధి